ఒక నాయకుడి తాలూకా నిబద్ధత తనకి ఎటువంటి రాజకీయ లబ్ధి లేకపోయినా, వ్యక్తిగత లాభం లేకపోయినా తను ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని నిలబెట్టుకునే తీరు చూస్తే అర్థమైపోతుంది. కరెక్ట్ గా 7 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రజా పోరాట యాత్ర చేస్తూ అరకు పాడేరు లాంటి ఏజెన్సీ ఏరియాలో పర్యటిస్తున్నప్పుడు అక్కడ ప్రజల తాలూకా కష్టాల్ని ఆయన స్వయంగా చూశాడు. ఎటువంటి కష్టాలు ఉంటాయంటే తాగడానికి సరైన మంచినీళ్లు ఉండవు. బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి కూడా రోడ్లు ఉండవు. అందుకే డోలి ఎక్కించి భుజాల మీద మోసుకుని తీసుకెళ్తారు. ఇవన్నీ చూసి ఆ రోజు ఆ ప్రాంతానికి అండగా నిలబడతానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. అయితే ఆ తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో జనసేన అత్యంత దారుణంగా ఓడిపోయింది. అక్కడ ప్రజలు వైసీపీ వాళ్ళని నమ్మి వైసీపీని గెలిపించారు. కానీ 2019 నుంచి 2024 దాకా ఆ రీజియన్ లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వైసీపీ ప్రభుత్వం కేవలం 98 కోట్లు మాత్రమే కేటాయించింది. 98 కోట్లు అంటే పీనట్స్. అది కూడా ఆ అమౌంట్ ఎంతవరకు యూటిలైజ్ చేశారు, ఎంతవరకు అది టాంజిబుల్ వర్క్ కింద మారిందనేది మనం చెప్పలేం. అయినా సరే మళ్ళీ 2024 ఎన్నికల్లో కూడా ఒక పక్కన కూటమి భారీ మెజారిటీతో గెలిచిన ఆ ప్రాంతంలో ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే అండ్ ఎంపీ క్యాండిడేట్స్ ని గెలిపించారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఆ ప్రాంత ప్రజలు మర్చిపోయి ఉండొచ్చేమో కానీ ఆయన మర్చిపోలేదు. గెలిచిన కొన్ని నెలలకే ఆ ప్రాంతంలో మళ్ళీ పర్యటించి అడవి తల్లి బాట పేరుతో దాదాపు 1177 ట్రైబల్ హ్యాబిటేషన్స్ అంటే గిరిజన ఆవాసాలు అంటాం. ఆ హ్యాబిటేషన్స్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి మొదటి దశలో 1000 కోట్లతో 1670 కిలోమీటర్ల వరకు రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. 5 సంవత్సరాల్లో 90 కోట్లు ఎక్కడ, కేవలం 10 నెలల్లో 1000 కోట్లు ఎక్కడ. ఇది గవర్నమెంట్ డేటా. జస్ట్ అమౌంట్ ఒకటి శాంక్షన్ చేసి వదిలేయడం కాదు, పనులు కూడా అంతే ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 356 కోట్ల ఖర్చుతో 510 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగింది. దానివల్ల 700 ట్రైబల్ హ్యాబిటేషన్స్ కి రోడ్ కనెక్టివిటీ వచ్చింది. ఆ హ్యాబిటేషన్స్ లో ఉన్న 130,000 గిరిజన ప్రజలకి డోలి కష్టాలు తీరాయి. కేవలం సంవత్సరంలో ఇంత ప్రోగ్రెస్ అనేది చిన్న విషయం కాదు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రాంతం మీద ఎవరూ పెట్టనంత ఫోకస్ కళ్యాణ్ గారు పెడుతున్నారు. లిటరల్ గా చెప్పాలంటే భగీరథ తపస్సు చేస్తున్నారు. కేవలం ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకోవడానికి అయితే అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం చేసినట్టు బయట ప్రపంచానికి పాపం ఎక్స్పోజర్ లేని ప్రజలకి సంక్షేమం పేరుతో ఎంతో కొంత డబ్బులు ఇస్తే సరిపోయేది. అలా కాకుండా ఆయన పార్టీ క్యాండిడేట్ గెలవకపోయినా, ఆయన పొత్తులో ఉన్న పార్టీ క్యాండిడేట్ గెలవకపోయినా ఆయన ఇచ్చిన మాట గుర్తు పెట్టుకుని ఆ ప్రాంత ప్రజల తాలూకా కష్టాలు తీర్చే పనిని ఆయన భుజాల మీద వేసుకున్నాడు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఈస్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎన్ ఐరన్ విల్డ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్.